మీ దగ్గర వివో మొబైల్ ఉన్నా ఐక్యూ మొబైల్ ఉన్నా ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ చేసుకోండి. మీకు ఎలాంటి యాడ్స్ రాకుండా పిచ్చి పిచ్చి నోటిఫికేషన్స్ రాకుండా ఉంటాయి. ఆల్రెడీ మిగతా మొబైల్స్ మీద నేను చేస్తున్నాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తున్నాను, దాంట్లో ప్రతి మొబైల్ గురించి ఉంటాయి. ఈ వీడియో మాత్రం వివో యూజ్ చేసే వాళ్ళకి ఐక్యూ మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది. ఎందుకంటే రెండిట్లో ఆరిజిన్ ఓఎస్ఏ ఉండేది. నేను ఇద్దరికి చెప్తా, ఆల్రెడీ మొబైల్ కొన్న వాళ్ళకి, ఇప్పుడు కొత్తగా కొని సెటప్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇద్దరికి యూజ్ అయ్యేలా చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడు వివో స్టార్ట్ చేద్దాం. ఆరిజిన్ ఓఎస్ స్టార్ట్, కంట్రీ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ యూజర్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. నెక్స్ట్ మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను చేసుకోవట్లేదు, స్కిప్ కొడుతున్నాను. దీని తర్వాత మీ మెయిల్ ఐడి అవన్నీ ఇచ్చేయండి. ఇక్కడ గూగుల్ సర్వీసెస్ లో లొకేషన్ ఆఫ్ చేసుకోండి, మనకు కావాలంటే మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. అలో ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఆఫ్ చేసుకోండి. సెండ్ యూసేజ్ అండ్ డయాగ్నోస్ డేటా ఆఫ్ చేసుకోండి. ఈ డేటా అంతా వాళ్ళకి వెళ్తా ఉంటుంది మెయింటెనెన్స్ కోసం, మనకు అవసరం లేదు, వాళ్ళకి వెళ్ళిన అవసరం మన డేటా. ఇంకా ఈ అడిషనల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమంటుంది. ఇక్కడ ఒకటి కూడా పనికొచ్చేటి లేవు, సో నేను ఏవి డౌన్లోడ్ చేసుకోవట్లేదు, అన్ని ఆఫ్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ వివో వాడికి సెండ్ యూసేజ్ అండ్ డయాగ్నోస్ డేటా వస్తుంది. ఇంతకు ముందు గూగుల్ వాడుతుంది, ఇప్పుడు వివో వాడిది. ఇక్కడ మనం డిసగ్రీ కొట్టాలి. దాని తర్వాత సర్వీస్ రికమెండేషన్స్, ఇవి ఇంపార్టెంట్. ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ఆఫ్ చేసుకోండి. ఓకే, అండ్ ఆటో డౌన్లోడ్ అప్డేట్ ప్యాకేజెస్ ఓవర్ వైఫై ఉంది కదా, ఇది కూడా ఆఫ్ చేసుకోండి. పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ ఇది ఆఫ్ చేసుకోండి. టీడబ్ల్యూఎస్ సర్వీస్ ఆఫ్ చేసుకోండి. స్మార్ట్ సర్వీస్ ఆఫ్ చేసుకోండి. ఈ సర్వీస్ రికమెండేషన్స్ లో కనిపించే ప్రతి ఒక్కటి ఆఫ్ చేసుకోండి, ఏది మనకు అవసరం లేదు. దాని తర్వాత నెక్స్ట్ కొడతాం. ఇక్కడ వివో అకౌంట్ కి వాళ్ళు అంతా డేటా అడుగుతారు, ఫోన్ కాల్స్ కి అన్ని ఏం వద్దు, ఒకటి కూడా ఇవ్వద్దు. సిస్టమ్ నావిగేషన్ మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇంకా ఆరిజిన్ ఓఎస్ లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇవన్నీ కొత్తగా మొబైల్ కొన్న వాళ్ళు చేసుకోవాల్సినవి, ఇప్పుడు ఇద్దరు చేసుకోవాల్సినవి. ఆల్రెడీ మొబైల్ కొన్నోళ్ళు, యూజ్ చేస్తున్న వాళ్ళు ఇద్దరు చేసుకోవాల్సినవి కొన్ని చాలా ఉంటాయి, కొన్ని కాదు. సో ప్రతి ఒక్కటి చెప్తా చూడండి. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ రికమెండేషన్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేసి ఇది ఆఫ్ చేసుకోండి. ఇది అయిన తర్వాత బ్యాక్ వచ్చి స్మార్ట్ అప్గ్రేడ్స్ అని సెర్చ్ చేయండి. ఇదండి స్మార్ట్ అప్గ్రేడ్స్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేసి ఇది కూడా ఆఫ్ చేసుకోండి, డిసేబుల్ చేసేయండి. ఆటో డౌన్లోడ్ అప్డేట్ ప్యాకేజెస్ ఓవర్ వైఫై ఉంది కదా, నెక్స్ట్ ఆప్షన్, దీన్ని కూడా ఆఫ్ చేసేయండి, డిసేబుల్ చేసేయండి. ఓకేనా, ఈ రెండు ఆఫ్ చేసుకోండి. దాని తర్వాత స్మార్ట్ సర్వీస్ అని సెర్చ్ చేయండి. ఈ స్మార్ట్ సర్వీస్ మీద క్లిక్ చేయండి, ఇది కూడా ఆఫ్ చేసుకోండి, డిసేబుల్. నెక్స్ట్ సెండ్ యూసేజ్ అండ్ డయాగ్నోస్ డేటా అని ఉంటుంది, సెండ్ యూసేజ్ అని సెర్చ్ చేయండి, వచ్చింది చూడండి, దీని మీద క్లిక్ చేసి ఇది కూడా ఆఫ్ చేసుకోండి. ఇంకోటి లాక్ స్క్రీన్ పోస్టర్స్ అని ఉంటుంది, లాక్ స్క్రీన్ పోస్టర్స్, ఇది కూడా ఆన్ లో ఉంటది. ఇది ఏంటంటే మీకు లాక్ స్క్రీన్ లో చెత్త చెత్త యాడ్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. చూడండి, ఇవన్నీ యాడ్స్. నేను ఒక్కొక్కసారి క్లిక్ చేస్తే ఒక్కొక్కటి వస్తుంది చూడండి, ఇక్కడ యాడ్ ప్లే అవుతా ఉంటుంది. దీని వల్ల మనకు డేటా బొక్క తప్ప ఏం ఉండదు. సో ఏం చేస్తామంటే దీన్ని కూడా ఆఫ్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఉండదు, ఇప్పుడు ఏమీ రావు యాడ్స్, ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. అంతే మనం సెట్టింగ్స్ లో చేయాల్సినవి. నెక్స్ట్ మనం హోమ్ స్క్రీన్ కొద్దాం. హోమ్ స్క్రీన్ లో ఫస్ట్ మొత్తం క్లియర్ చేసుకోండి. ఇది మీ పర్సనల్, మీరు ఉంచుకోవచ్చు, చేసుకోవచ్చు. నాకైతే నచ్చదు కాబట్టి నేను ప్రతి ఒక్కటి క్లియర్ చేసుకుంటాను. హోమ్ స్క్రీన్ మొత్తం క్లియర్ చేసే, ఏమీ లేవు. కానీ ఇలా సైడ్ గా డ్రాగ్ చేసాం అనుకోండి, ఇక్కడ వచ్చింది చూడండి గూగుల్ డిస్కవర్. దీంట్లో చాలా యాడ్స్ ఉంటాయి, మీకు ఆటోమేటిక్ గా ప్లే అవుతూ ఉంటాయి. ఇవన్నీ యాడ్సే, ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి గూగుల్ డిస్కవర్ లో కనిపించేది. దీన్ని ఆఫ్ చేసుకో, లేకపోతే మనకి ఇంటర్నెట్ బొక్క. ఏం చేస్తాం అంటే లాంగ్ ప్రెస్ చేస్తాం, సెట్టింగ్స్ లోకి వెళ్తాం. ఇక్కడ గూగుల్ డిస్కవర్ అని చూడండి, దీన్ని ఆఫ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, లేదు, ఏమీ రాదు. దీనివల్ల మనకి ఇంటర్నెట్ సేవ్ అవుతుంది. ఇంకా మనం చేయాల్సినవి ఏంటంటే, ఇక్కడ యాప్ సజెషన్స్ అని ఉంది కదా, మనకు అవసరం లేదు యాప్ సజెషన్స్. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తాం, సెట్టింగ్స్ లోకి వెళ్తాం, యాప్ సజెషన్స్ అని చూడండి, దీన్ని ఆఫ్ చేసేస్తాం. అండ్ యాడ్ ఐకాన్స్ టు హోమ్ స్క్రీన్ అని ఉంది కదా, మనం ఏమైనా డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా హోమ్ స్క్రీన్ కి యాడ్ చేస్తుంది. నాకు ఇష్టం లేదు, సో నేను ఇది కూడా ఆఫ్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ ఇంకా మెయిన్ కొన్ని ఉంటాయి యాప్స్ వివో వాడివి, ఇవి నోటిఫికేషన్ సెండ్ చేస్తానే ఉంటాయి. చూడండి, వి స్టోరు, ఈ వివో స్టోరు, వెదరు, థీమ్స్, ఇక్కడ బ్రౌజరు, ఇవన్నీ వివో వాడివి. వీటిని మనం అన్ఇన్స్టాల్ చేయలేం. కానీ మనం చేయాల్సింది ఏంటంటే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. ఇక్కడ అన్ఇన్స్టాల్ డిసేబుల్ ఆప్షన్ ఏమి ఉండవు. సో నోటిఫికేషన్స్ లోకి వెళ్ళండి, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ వస్తానే ఉంటాయి. ఓకేనా, వి స్టోర్, వివో స్టోర్, ఇది కూడా సేమ్. ఇక్కడికి వెళ్ళండి, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి. థీమ్స్ కి వెళ్ళండి, యాప్ ఇన్ఫో, నోటిఫికేషన్స్ ఆఫ్. ఇక్కడే ఇంకోటి ఉంటుంది టిప్స్ అని చెప్పి, దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేయండి, యాప్ ఇన్ఫో, నోటిఫికేషన్. దీనికి అన్ఇన్స్టాల్ ఉంది, అన్ఇన్స్టాల్ చేసేయండి. ఓకేనా, దాని తర్వాత ఆరిజిన్ హెల్త్, యాప్ ఇన్ఫో, దీనికి అన్ఇన్స్టాల్ ఉంది, అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇంకా గేమ్ సెంటర్, దీని నుంచి కూడా నోటిఫికేషన్స్ చాలా వస్తాయి. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి, డిసేబుల్ ఆప్షన్ దీనికి లేదు, సో జస్ట్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ఇంకా బ్రౌజర్, దీని నుంచి కూడా వస్తుంటాయి, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి. ఎగోడా అని చూడండి, దీన్ని అన్ఇన్స్టాల్ చేసేయచ్చు, అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇలా మీకు అవసరం లేని ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసేయండి. ఏవైతే అన్ఇన్స్టాల్ అవ్వట్లేదో వాటికి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. ఇంకంతే. కొన్ని గూగుల్ యాప్స్ కూడా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఐ మేనేజర్ అంట, ఒక నిమిషం, దీన్ని యాప్ ఇన్ఫోలోకి వెళ్తానా, లేదు, నోటిఫికేషన్స్ ఆఫ్ చేద్దాం. అంతే, ఇలాగా పనికిరానవన్నీ చేసేయండి. క్లీన్ గా ఉంటుంది మొబైల్, మీకు ఎలాంటి యాడ్స్
రావు. ఇక్కడ గూగుల్ డిస్కవర్ లేదు, లాక్ స్క్రీన్ పోస్టర్స్ లేవు. చూడండి ఎంత క్లీన్ గా ఉంటది అంటే అంత క్లీన్ గా ఉంటది. పిచ్చి పిచ్చి నోటిఫికేషన్స్ రావు. సెట్టింగ్స్ లో చాలా చేసాం మనం. ఇలా చేసుకోండి, క్లీన్ గా ఉంటది మొబైల్. మీ ఇంటర్నెట్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు. ఇది ఇలా సెటప్ చేసుకోవాలి. మీ దగ్గర వివో ఫోన్స్ ఉన్నా, ఐక్యూ ఫోన్స్ ఉన్నా, అప్పుడు మీకు ఎలాంటి యాడ్స్ రాకుండా ఉంటాయి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ఫోన్ యూస్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాం. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తా ఉంటే యూనిక్ కంటెంట్ ఎవరు చేయనటువంటి మీ ముందుకు నేను తీసుకొస్తాను, మీకు ఈజీగా ఉండడానికి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. దెన్